హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ మనం 2 బిషప్స్తో చెక్మేట్ ఎలాగో నేర్చుకుందాం. ఫస్ట్ బిషప్స్ని ప్యారలల్గా తీసుకొస్తూ కింగ్ని బ్యాక్ రోకి పంపించే విధంగా ప్రయత్నం చేయాలి. కింగ్ ఎప్పుడైతే బ్యాక్ రోకి వెళ్ళిందో అప్పుడు ఈజీగా చెక్మేట్ చేయగలుగుతాం, అప్పుడు మాత్రమే చేయగలుగుతాం. అందుకని ఏం చేస్తామంటే డార్క్ స్క్వేర్ బిషప్ని లైట్ స్క్వేర్ బిషప్ని సైడ్ బై సైడ్ తీసుకొస్తూ మళ్ళీ ముందుకు వెనక్కి తీసుకొస్తూ పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు సైడ్ బై సైడ్ తీసుకొచ్చాం. నెక్స్ట్ ముందుకు పెడతాం లైట్ స్క్వేర్ బిషప్ని. నెక్స్ట్ కింగ్ సపోర్ట్ తీసుకుంటాం. ప్యారలల్గా బిషప్స్ని పెట్టిన తర్వాత కింగ్ సపోర్టు తీసుకుంటాం. ఇప్పుడు డార్క్ స్క్వేర్లోంచి తప్పించుకోకుండా పెడతాం. నెక్స్ట్ వైట్ స్క్వేర్ బిషప్ని ప్యారలల్గా తీసుకొస్తాం. నెక్స్ట్ కింగ్ని సపోర్ట్ తీసుకుంటాం. స్క్వేర్స్ అటువైపు స్క్వేర్స్ అవైలబుల్ ఉండవు అనమాట కింగ్కి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ రోకి వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ జాబ్ డన్ చేసాం అనమాట. నెక్స్ట్ కింగ్ సపోర్ట్ తీసుకుంటాం. కింగ్ ఎటువైపు ఉందో మన కింగు అటువైపు ఆ కార్నర్కి అవతల కింగ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే అటువైపు వెళ్లకుండా ఆ స్క్వేర్ని క్లోజ్ చేస్తాం. అంటే డార్క్ స్క్వేర్ని మనం క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ వైట్ స్క్వేర్లోకి వెళ్ళకుండా వైట్ స్క్వేర్ని క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ కింగు పై రోకి రాకుండా కింగ్ సపోర్ట్ తీసుకుంటాం. నెక్స్ట్ డార్క్ స్క్వేర్ బిషప్ చెక్కు, వైట్ స్క్వేర్ బిషప్ చెక్కు. నెక్స్ట్ చెక్మేట్. ఈజీ మెథడ్ 1 or 2 times వాచ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది.